పరంపర నుంచి విముక్తి, అది నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి నాయన అని అప్పుడే పుట్టిన బాలుడికి తండ్రి చెప్తున్నాడు. తర్వాత కోనామాసి, నీ పేరేమిటి అని అడుగుతున్నాడు. ఇంకా పేరే పెట్టలేదు కదా, పేరేమిటి అని అడుగుతాడేమిటి అంటే, మనం పెట్టే పేరు ఈ జన్మకు ఈ శరీరానికి ఇప్పుడు పెడుతున్నాం. జన్మ జన్మల నుంచి జీవునికి నిజమైన పేరుంది. ఏమిటది? క్రతువు, శతక్రతువు అని వేదం చెప్తుంది. జీవుడికి శతక్రతు అని పేరు. అంటే అనేకమైనటువంటి ఉత్తమ కర్మలు చేసేవాడు. రాయిలాగా రప్పలాగా పడి ఉండేవాడు కాదు జీవుడు. ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. కానీ ఉత్తమ సంస్కారం ఉన్న ఆత్మలు మాత్రము నిరంతరము ధర్మ కార్యాలు, ఉత్తమ కార్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి శతక్రతువు, నీ అసలు పేరేమిటి? శతక్రతువు. లలిత, కవిత, సునీత, సుమతి కాదు. రామయ్య, సోమయ్య, భీమయ్య కాదు. అవి ఈ జన్మకు ఏ శరీరానికి ఇచ్చిన పేరు. కాబట్టి ఎప్పుడైతే మన నిజమైన నామం తెలుసుకుంటామో ఆ నామాన్ని అనుసరించి మనం ఈ జీవితంలో కూడా ధర్మ కార్యాలు చెయ్యాలన్నమాట. ఇంకా ఇప్పుడైతే చింటూ, బంటు, చిక్కు, బొక్కు, తొట్టి, బొట్టి, ఏమేమో పేర్లు కుక్కలకు, పిల్లులకు అమెరికాలో పెట్టుకునే పేర్లు పిల్లలకు పెట్టుకుంటున్నారు ఈనాడు. వాళ్ళు కూడా అలాగే తయారయ్యారు, కుక్కల్లాగా పిల్లల్లాగా ప్రవర్తిస్తున్నారు తప్ప రాముడి, కృష్ణుడి పరంపరలో భారతదేశంలో పుట్టిన వ్యక్తులుగా, దివ్య ఆత్మలుగా ప్రవర్తించడం లేదు. కాబట్టి మనం మంచి పేర్లు పెట్టుకోవాలి, గొప్ప పేర్లు పెట్టుకోవాలి. మహాత్ములు, మహాపురుషులు, పతివ్రతలు, వీరులు, శూరులు, తపస్సులు ఎంతమంది లక్షల మంది పుట్టారు ఈ దేశంలో. వాళ్ళ పేర్లు ఎవరు పెట్టుకోవట్లేదు. అనిత, కవిత, సునీత, లలిత, ఏవో పేర్లు ఇంకా. కాబట్టి మంచి పేర్లు పెట్టుకోవాలి. మన నిజనామాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. కాబట్టి నిరంతరము ధర్మ కార్యాలు చేయడానికి భారతదేశం అనుకూలమైనటువంటిది ఇక్కడ మాత్రమే సాధ్యమండి. ఎక్కడ సాధ్యంగా మనం హోమం చేసుకుంటున్నాం, 100 రూపాయలతో ఇక్కడ హోమం జరిగేది అమెరికాలో చేయాలంటే 10,000 కావాలి. అంత ఖర్చు అవుతుందన్నమాట. ఇక్కడ మనకు అన్ని చౌకగా అందుబాటులో దొరుకుతాయి. కాబట్టి ఇది వేద భూమి, యజ్ఞ భూమి, ఋషి భూమి, కర్మ భూమి. అటువంటి దేశంలో పుట్టి కేవలం తిండి గురించే ఆలోచిస్తున్నా ఉంది. జీవితంలో సగభాగం తిండికే గడిచిపోతుంది. తిని నువ్వేమైనా 100 ఏళ్ళు బతుకుతావా? 40 ఏళ్ళు వచ్చేసరికి క్యాన్సర్, అల్సర్, గ్యాస్ ట్రబుల్, యాసిడిటీ, అడ్డమైన రోగాలన్నీ వస్తున్నాయి. ఒకప్పుడు 60 దాటితే వచ్చేవి, ఇప్పుడు 40 రాగానే వచ్చేస్తున్నాయి, 40+. ఎందుకంటే సంపాదిస్తున్నాము, ఖర్చు పెడుతున్నాము, ధర్మ కార్యాలు చేయటం లేదు, దానము చేయడం లేదు, సేవ చేయటం లేదు, పరోపకారం లేదు. మన పిల్లలకు కూడా నేర్పడం లేదు. ఆ పిల్లలు తమ సొంత పని తామే చేసుకోలేరు. ఇక ఒకరికి ఏం సేవ చేస్తారు? వాళ్ళ తల్లిదండ్రులకే చేయలేరు వాళ్ళు. అటువంటి పెంపకాలు ఈనాడు ఉన్నాయి, అటువంటి చదువులు ఉన్నాయి. ఇవన్నీ మారాలి అంటే ఆత్మ విద్యను తెలియజేయాలి. అందుకోసమే ఇక్కడ ఈ 15 రోజులు కూడా వాళ్ళకు నైతిక ఆత్మతత్వాన్ని గురించి, ధార్మిక తత్వాన్ని గురించి అనేక రూపాల్లో తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఉత్తమ ఆహార విహార వ్యవహారాలు, ఆచార విచార సంచారాలు అన్నీ కూడా ప్రేమపూర్వకంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశము ఎవరో తక్కువ మంది వినియోగించుకున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత సంస్కారం ఉంది కాబట్టి పంపించారు. మరి తెనాలి టీవీలో చెప్పారు, పత్రికల్లో చెప్పారు, ఎన్నో చోట్ల చెప్పించారు అమ్మగారు. కానీ కొంతమంది గ్రహించుకున్నారు. అందరికి ఏమిటంటే మా పిల్లవాడు స్కేటింగ్ నేర్చుకోవాలి, డ్రైవింగ్ నేర్చుకోవాలి, స్విమ్మింగ్ నేర్చుకోవాలి, డ్యాన్సులు చెయ్యాలి. ఇది అందరికి ఇష్టం. హార్స్ రైడింగ్ అట, రైఫిల్ షూటింగ్, ఇవి క్యాంపులో నేర్పేది. లేకపోతే క్రికెట్ క్యాంపులను కూడా నేర్పుతున్నారు, క్రికెట్ నేర్పుతారు అనమాట. కానీ ఇక్కడ ఏమిటి? సదాచార శిక్షణ శిబిరము. ఇది చాలా అవసరం. మనిషిగా బతకడానికి అవసరం ఇది. ఈ అవసరమైన దాన్ని పక్కన పెట్టారు. పనికి వాళ్ళవన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నారు, వేలు పోసి నేర్పిస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు చేసిన పొరపాటు వల్ల పిల్లల జీవితాలన్నీ భ్రష్టు పట్టిపోతున్నాయి. పేపర్ తిరిగేస్తే చాలు పిల్లలదే. ఎండాకాలం సెలవులని నీళ్లలో దిగడము, ఈత రాక చచ్చిపోవడం. ఈత రానప్పుడు నేను ఎవరు దిగమన్నాడు? ఆ చదువు నేర్పట్లేదు ఎవరు కూడా. ఎండాకాలం చూడండి, మొత్తం ఈ 2 నెలల లోపల కొన్ని వేల మంది పిల్లలు చచ్చిపోతున్నారు స్నానానికని నదిలోనో చెరువులోనో దిగేసి. అంటే కనీసమైనటువంటి తెలివితేటలు ఇవ్వడం లేదు ఈ విద్య, అయినా కూడా గుర్తించడం లేదు. కాబట్టి ఇక్కడ మౌలికమైన నైతిక, ధార్మిక, సామాజిక, పారివారిక
విషయాలు అంశాలు ఎన్నో ఇక్కడ చెప్పారు, పిల్లలందరికీ కూడా తెలుసు. అవి మీరు గుర్తు పెట్టుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత పునశ్చరణం చేసుకోండి, మర్చిపోకండి. జీవితానికి అవసరమైన టార్చ్ లైట్ అన్నమాట. మొత్తము మనము అమావాస్య రోజు కటిక చీకట్లో ప్రయాణం చేయడానికి సూర్యుడంతా వెలుతురు అవసరం లేదు. ఒక చిన్న టార్చ్ లైట్ పట్టుకొని దాన్ని వెలిగించి నడవాలి. నడిస్తే చీకటి పారిపోతుంది. నువ్వు నడవకుండా టార్చ్ లైట్ పెట్టుకుంటే చీకటి పారిపోతుంది. కాబట్టి మనం జీవితంలో ప్రయాణం చేయాలి. ధర్మ మార్గంలో నడుస్తూ నువ్వు ఆ టార్చ్ లైట్ అంటే ఆత్మ విద్యను వెలిగించుకుంటే ఆత్మ విద్యని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఈనాడు ఇన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఇన్ని కోర్టులు ఉన్నాయి, ఇన్ని సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నా కూడా నిరంతరము నేరాలు, ఘోరాలు, పాపాలు, దోషాలు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటికీ అడ్డుకట్ట ఎప్పుడంటే విద్యాలయంలో విద్యార్థులకు నైతిక ఆత్మ విద్య నేర్పినప్పుడే. అది నేర్పనంత వరకు ఎన్ని పోలీస్ స్టేషన్లు పెట్టుకున్నా ఏమీ లాభం లేదండి. యూత్, ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఈ ఫోన్ల వల్ల పూర్తిగా భ్రష్టు పట్టిపోతూ ఉన్నారు. కాబట్టి ఫోను తప్పని కాదు, దాన్ని ఎలా, ఎప్పుడు, ఎంత మోతాదులో వాడుకోవాలనే పరిజ్ఞానము స్కూల్లో గాని ఇంట్లో గాని ఇవ్వడం లేదు. అది తప్పన్నమాట. బట్ ప్రతి వస్తువును మనం సక్రమంగా వాడుకుంటే మనకు మంచి జరుగుతుంది. మంచి వస్తువైనా అక్రమంగా వాడుకుంటే చెడు జరుగుతుంది. కాబట్టి అమృతం అని ఎక్కువ తాగితే విషమైపోతుంది, అజీర్ణం అవుతుంది. అది ఆ కనీసమైనటువంటి విలువలు పిల్లలకు తల్లిదండ్రులు నేర్పిస్తే వాళ్ళ జీవితాలని చక్కదిద్దిన వాళ్ళు అవుతారు. కేవలం ఆస్తులు జమ చేసి మూటలు కట్టి ఇస్తే జీవితాలు బాగుపడవమ్మా. గుర్తుపెట్టుకోండి, నైతిక విలువలు నేర్పండి, సదాచారం నేర్పండి, వాళ్లకు మినిమం వాల్యూస్ అనేవి నేర్పాలి. అది తల్లిదండ్రుల బాధ్యత. మీకు చేత కాకపోతే గురువుల దగ్గర అప్పచెప్పండి. ఇక్కడ అప్పచెప్పారు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు చాలా బుద్ధిమంతులు నన్ను అడిగితే. అలాగా ఇందులో ఒక 50 మందో 100 మందో వస్తే బహుజన హితాయ బహుజన సుఖాయ అనేది నెరవేరి ఉండేది. సరే, వీళ్ళే ప్రాప్తం ఉన్నారు, వీళ్ళకి మేము చెప్పాము. రేపు గడిస్తే ఎల్లుండి ఆదివారం చివరి రోజు. కాబట్టి మరి పిల్లలందరూ కూడా ఎన్నో పాటలు, పద్యాలు, శ్లోకాలు, మంత్రాలు నేర్చుకున్నారు. ఇవి వారి జీవితంలో కోటి దీపాల్లాగా వెలిగి వాళ్లకు మార్గదర్శనం చేస్తాయి. ఓం శాంతి.